హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 30,000 బడ్జెట్లో మీ దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి, ఏ ఫోన్ కొనాలని కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే వచ్చాయి. రెడ్మీ నుంచి వచ్చాయి, పోకో నుంచి వచ్చాయి, రియల్మీ నుంచి వచ్చాయి, ఐక్యూ నుంచి రాబోతున్నాయి. సో దట్ ఈ మంత్ ప్రజెంట్ ఫిబ్రవరిలో మనం ఏ మొబైల్ కొనొచ్చు అండర్ 30,000 అనేది ఈ వీడియో అనమాట. ఒకవేళ మీరు ఫిబ్రవరి కాకుండా మార్చ్ కాకుండా మరీ లేట్గా చూస్తున్నట్లయితే లేటెస్ట్ వీడియోస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ వీడియో కన్సిడర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ ఉంటే అవి కన్సిడర్ చేయండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఎవ్రీ మంత్ మనకి మొబైల్స్ వస్తూ పోతూ ఉంటాయి. మేము వాటన్నిటితో కంపేర్ చేసి బెస్ట్ ఆఫ్ అనేది ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ అయితే వస్తుంది. ఖచ్చితంగా లేటెస్ట్ వీడియో చెక్ చేసుకోండి. ఫిబ్రవరి మార్చ్ అనుకుంటే మీరు ఈ లిస్ట్ కన్సిడర్ చేయొచ్చు. సో రైట్ నౌ మొబైల్ అనగానే అందరికీ అన్నీ ఇష్టం ఉండవు. కొంతమంది ఉంటారు, అన్న నాకు కెమెరా మొబైల్ ఇష్టం, నాకు ఎక్కువ కెమెరా యూజ్ చేస్తాను, నాకు డే టు డే యూసేజ్ ల్యాక్స్ లేకుండా ఉంటే చాలు మొబైల్ అనే వాళ్ళు కేటగిరీ ఉంటారు. కొంతమంది నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను బ్రో, గేమింగ్ ఈజ్ మై వరల్డ్, గేమ్ ఒక్కటే ఆడతాను అనుకునే వాళ్ళ కోసం ఒక సెక్షన్ ఉంటుంది. ఆల్రౌండర్ కావాలన్నా డీసెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకో సెక్షన్ ఉంటారు. సో వీళ్ళందరికీ అన్ని కేటగిరీస్లో ఏ మొబైల్ ఏ కేటగిరీలోకి వస్తుందో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్లీ మనం ఒక మంచి కెమెరా మొబైల్ పర్చేస్ చేయాలి. ఇక్కడ నాకు మీలో కొంతమందికి కో క్రియేటర్స్కి ఇక్కడ అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ టు బీ ఫ్రాంక్, నేను అన్ని మొబైల్స్ అంటే ఈ బడ్జెట్లో వచ్చే అన్ని మొబైల్స్ కంపేర్ చేశాక మీకు లైవ్లో చూపించుకుంటూ మాట్లాడుతాను. ఎందుకు ఇది కెమెరా పరంగా వేరే వాటితో కంపేర్ చేస్తే బెస్ట్ అనేది. ఊరికే గుడ్ల మెల్లగా కంపెనీ ప్రమోట్ చేసింది కదా అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు. సో ఫస్ట్లీ మనం ఈ రియల్మీ 12 Pro Plus గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక మంచి కెమెరా మొబైల్ అండర్ 30,000లో. సో అన్ని స్పెక్స్ చూద్దాం లేటర్ ఆన్. ఎందుకు అనేది అయితే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. బ్రైట్నెస్ అనేది మనకి దగ్గర 950 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. వేరే కాంపిటీటర్స్ చూసినట్టయితే మనకి 1800 నిట్స్ వరకు ఇస్తున్నారు. బట్ నాకు ఏదైతే ఈ 950 నిట్స్ ఉందో పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. దో ఇట్స్ ఇండోర్ ఆర్ అవుట్డోర్. ఈ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 7S Gen 2 వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రాసెసర్ ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ దట్ మీకు ఈ మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే మాత్రం 50+64+ 8MP అయితే ఉంటుందన్నమాట. 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఓవరాల్గా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇది 8GB 128GB వేరియంట్. ప్రైస్ వచ్చేసి మనకి వీళ్ళు దగ్గర 30,000 రూపాయలు అయితే పెట్టారు. సో 30,000 రూపాయలకి ఇది కొనొచ్చా అంటే మాత్రం చెప్పాను కదా, స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనేది ఈ ప్రైస్లో వర్త్ అయితే కాదు. బట్ వీళ్ళు కెమెరా సెంట్రిక్గా తీసుకొచ్చారు. మరి కెమెరా సెంట్రిక్గా తీసుకొచ్చినప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా కెమెరా మొబైల్ అని చెప్పేసి. నిజమా కదా అంటే, సో ఫస్ట్ నా దగ్గర వచ్చేసి పోకో X6 Pro సేమ్ ప్రైస్ రేంజ్లో, రెడ్మీ Note 13 Pro ప్లస్ సేమ్ ప్రైస్ రేంజ్లో ఉంది. సో వీటితోటి కంపేర్ చేస్తే బెస్ట్ ఉంటే సో బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు అండర్ 30,000. ఎందుకంటే వేరే అదర్ మొబైల్స్ అండర్ 30,000లో అంత పెద్ద గొప్ప కెమెరాస్ అయితే లేవు. సో ఫస్ట్ నేను కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో కెమెరాస్ గురించి వెరీ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ కంపేర్ టు దీస్ 2 మొబైల్స్ ఖచ్చితంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు. చాలా క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక మీరు లో లైట్లో కానీ ఆర్టిఫిషియల్ లైట్లో కానీ మీరు ఇక్కడ స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. క్లోజ్ టు న్యాచురల్ స్కిన్ టోన్స్. ఇవైతే మనకి వైటిష్గా చేస్తున్నాయి, ఎక్స్పోజర్ పెంచేస్తున్నాయి. సో డీటెయిల్స్ విషయంలో ఇది బాగానే ఉంది, స్కిన్ టోన్స్ విషయంలో బాగానే ఉంది. అండ్ కెమెరా క్వాలిటీ ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. అదైతే ఒక మంచి విషయం. అండ్ అలానే మనకి మెయిన్గా మనకి టెలిఫోటో లెన్స్, పెరిస్కోపిక్ లెన్స్ అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల మీకు జూమ్ క్యాపబిలిటీస్ కంపేర్ టు వీటి 8లో కూడా మీకు టెలిస్కోప్ సెన్సార్స్ అయితే లేవు అనమాట. సో ఇందులో అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా జూమ్ ఫొటోస్ చేయొచ్చు. ఇక్కడ మీకు 2x ఫోటో చూపిస్తాను. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చూడొచ్చు. వీటిలో 2x. అండ్ అలాగనే వీళ్ళు 120x అంటున్నారు. 120x షార్ట్ అయితే ఇక్కడ చూడండి, అంత పెద్ద ఉపయోగం అయితే లేదు కానీ బట్ పర్లేదు. 120x అనేది గిమ్మికే, బట్ 6x వరకు అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఆ పెరిస్కోపిక్ లెన్స్ కూడా మీకు అదొక మేజర్ ప్రో. అండ్ ఎస్పెషల్గా పోర్ట్రైట్ షాట్స్, వీటిలో పోర్ట్రైట్ షాట్ తీసాను, నేను దీంట్లో తీసాను చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. ఎక్సలెంట్ పోర్ట్రైట్ షాట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు కెమెరా యూజ్ చేస్తారు, మీకు ఫొటోస్ వెరీ ఇంపార్టెంట్, పోర్ట్రైట్ షాట్స్ ఇంపార్టెంట్, నార్మల్ కెమెరా కూడా బాగుండాలి, మంచి స్కిన్ టోన్స్ ఉండాలి, డీటెయిల్స్ ఉండాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ యూ కెన్ కన్సిడర్ దిస్ మొబైల్. అండ్ ఇష్యూ కూడా ఉండొచ్చు, అన్న స్టెబిలైజేషన్ ఎలా ఉంది, పెరిస్కోపిక్ లెన్స్లో స్టెబిలైజేషన్ ఉందా లేదా, ఓఎస్ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడదాం. వీటిలో కూడా మనకి దేంట్లో కూడా లేవు కదా. 13 Pro Plusలో లేదు, పోకో X6 Proలో కూడా మనకి స్టెబిలైజేషన్ అనేది 4K అంతా యాక్యురేట్గా దేంట్లో లేదు. సరే మరి అసలు థింక్ వదిలేదు, స్టెబిలైజేషన్ పక్కన పెడదాం. మనం స్టేబుల్గానే వీడియో తీసినాం, వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. సో ఈ మూడిట్లో మీరు వీడియో క్వాలిటీ అబ్జర్వ్ చేయొచ్చు. ఫార్ బెటర్ వీడియో క్వాలిటీ మీకు రియల్మీ 12 Pro Plusలో అవుతుంది. సైడ్ బై సైడ్ కంపారిజన్ ఎట్ ద సేమ్ టైం సేమ్ లైటింగ్ కండిషన్లో
ఈ వీడియో అయితే మీరు చూస్తున్నారు. సో వీడియో కూడా వైడ్ ఏరియా మీరు చూడొచ్చు. ఇందులో మీకు మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో దాని నుంచి వీడియో రికార్డ్ చేస్తే కొంచెం క్లోజ్గా వస్తుంది, అంటే కవరేజ్ ఏరియా తక్కువగా ఉంటుంది. బట్ రియల్మీ 12 Pro Plus నుంచి మీరు వీడియో రికార్డ్ చేస్తే వైడ్గా వస్తుంది. సో ఇందులో మీరు వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేశారనుకోండి, యూజ్లెస్ ఫుటేజ్, క్వాలిటీ లేదు. ఇందులో మీకు క్వాలిటీ ఫుటేజ్ ఎక్కువ కవరేజ్తో వస్తుంది. స్టెబిలైజేషన్ అనేది ఓకే, యావరేజ్ అని చెప్పుకోవచ్చు, ఇంకాస్త బెటర్ కూడా చేయొచ్చు. బట్ స్టిల్ క్వాలిటీ లేకుండా స్టెబిలైజేషన్ ఉంటే యాడ పెట్టుకుంటాం మనం? 1080p ఇచ్చేసి స్టెబిలైజేషన్ ఇచ్చామంటే సరిపోదు కదా. సో ఎవ్రీవన్ రివ్యూ చేసేవాళ్ళు కానీ లేకపోతే మీరు కొనేవాళ్ళు కానీ కొంచెం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ కెమెరా మొబైల్. కోర్స్ నేను ఒప్పుకుంటాను 7S2 ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో అంత గొప్పది కాదు. బట్ 7S2 డే టు డే యూసేజ్లో మీకు ల్యాగ్స్ ఉండే ఎటువంటి ఇష్యూ ఉండదు కాబట్టి సో ఇది కెమెరా మొబైల్ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫొటోస్ స్టేబుల్గా వీడియోస్ తీసుకుంటారు నిలబడి అనుకుంటే మాత్రం ఒక మంచి కెమెరా మొబైల్ ఏ ఆస్పెక్ట్లో మిమ్మల్ని నిరాశపరచదు అండ్ డే టు డే యూసేజ్లో కూడా పెద్ద ల్యాగ్స్ అయితే ఉండవు. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనుకుంటే మాత్రం నేను స్ట్రైట్ అవే చెప్పని ఈ మొబైల్కి వెళ్ళొద్దు. కెమెరా మొబైలా ఏం మాట్లాడకుండా దీని అయితే తీసుకోవచ్చు. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం డిస్ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అండ్ కోర్స్ చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో కాస్త ఎక్స్పెక్ట్ చేస్తాం, అదైతే కొంచెం మిస్ అవుతుంది. బట్ స్టిల్ డే టు డే యూసేజ్లో ఎటువంటి ఇష్యూ లేదు. ఇది 8/128GB 30,000కి వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు కెమెరా మొబైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ కేటగిరీ. సో గేమింగ్ కేటగిరీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక ఆప్షన్ వచ్చేసి మీకు పోకో X6 Pro, వెరీ రీసెంట్లీ లాంచ్డ్ వన్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. రియల్మీ 12 Pro Plus కొద్ది రోజులు వస్తుంది. రెడ్మీ Note 12 Pro Plus కూడా 18లో ఉంది, అది కూడా వచ్చేస్తుంది. ఈ పోకో X6 Pro గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ పవర్ఫుల్ ఫోన్, అండర్ 13,000 రైట్ నౌ. దీనికి మించిన పవర్ఫుల్ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో లేదు, అదైతే చెప్పగలను. ఇందులో వచ్చేసి మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు, LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు, UFS 4.0 స్టోరేజ్ యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మేము BGMI ఆడేటప్పుడు కానీ డే టు డే యూసేజ్లో మేము ఎక్కువగా 5 hours 5.5 hours గేమింగ్, హెవీ గేమింగ్ ఆడినా సరే మీకు థర్మల్స్ పెరగడం కానీ లేకపోతే హీట్ ఎక్కడం కానీ వైఫై మీద టెస్ట్ చేసాం. సో ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఆరామ్సే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, ల్యాగ్స్ లేవు. ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఎప్పుడో ఒకసారి అయితే ఉంటుంది కాబట్టి 1 hour తర్వాత ఒక్కసారి వచ్చింది, మళ్ళీ రాలేదు. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్. అండ్ అదర్ స్పెక్స్ చూసుకుంటే మాత్రం మనకి ఇది 6.67 inches 1.5K రెజల్యూషన్ 120Hz AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. డిస్ప్లే కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. బట్ రెడ్మీ Note 13 Pro Plusతో కానీ రియల్మీ 12 Pro Plusతో కానీ కంపేర్ చేస్తే వీటిని బీట్ చేసే డిస్ప్లే అయితే కాదు. బట్ స్టాండ్ అలోన్గా దీని డిస్ప్లే బాగుంటుంది. వీటి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది కొంచెం తక్కువ అనేది మీకు అనిపిస్తుంది. 64 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కెమెరా శాంపిల్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని చూపిస్తాను, పర్లేదు. సో కెమెరా శాంపిల్స్ కూడా పర్లేదు. పోకో X6 Pro మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తూ హై పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అయితే ఇచ్చారు. యావరేజ్ కెమెరాస్ అనుకోవచ్చు. సో మరి గ్రేట్ కెమెరాస్ అయితే కాదు, బట్ గుడ్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్లు కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, ఈజీగా 7 hours SOT వస్తుంది. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి 27,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 25,000కి వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ మొబైల్, ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు యాజ్ ఎ గేమింగ్ మొబైల్గా. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకే ఒక కాన్, పోకో అప్డేట్ హిస్టరీ. మీకు పోకో మీద నమ్మకం ఉంది, ప్రీవియస్గా ఇష్యూస్ అయితే అయినాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే రీసెంట్గా వేరే మొబైల్స్లో పోకో మొబైల్స్లో ఇష్యూస్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ రావు అని మీరు నమ్మితే నా మీద అయితే నమ్మకం పెట్టుకోకండి, ఎందుకంటే నేను ఆ బ్రాండ్కి అష్యూరెన్స్ ఇవ్వలేను. మీరు పోకో మీద మీకు నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గేమింగ్ మొబైల్ స్ట్రైట్ అవే పర్చేస్ చేయొచ్చు. అన్న అంత డౌట్ఫుల్గా చెప్తున్నావు కదా, మరి ఎట్లా మేము ఎలా పర్చేస్ చేసేది, ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటే మాత్రం దెర్ ఈజ్ ఆల్టర్నేటివ్. iQOO Neo 7 Pro ఇది లాంచ్ అయినప్పుడు 34,000-35,000 ఉంది. బట్ రైట్ నౌ 30,990కి వస్తుంది, కార్డ్ ఆఫర్ చూస్తే ఇంకా తక్కువకి వస్తుంది. రైట్ నౌ దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మీకు 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, ఖచ్చితంగా గేమింగ్ చిప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డెడికేటెడ్ గేమింగ్ చిప్ కూడా యూజ్ చేసామని iQOO అయితే చెప్పింది. సో గేమింగ్ ఈజ్ యువర్ హైయెస్ట్ ప్రయారిటీ. పోకో మీద బ్రాండింగ్ మీద నమ్మకం లేదు, గో ఫర్ iQOO Neo 7 Pro. అందులో మీకు కెమెరాస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ఎక్కడ కూడా మీకు ఇష్యూ ఉండదు. పర్ఫార్మెన్స్లో కూడా మీకు 1.29 million అనేది మీకు దగ్గర Antutu బెంచ్ మార్క్ అయితే వచ్చింది. కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్ ఉంటాయి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అండర్ 30 minutesలో మీకు ఛార్జ్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో iQOO Neo 7 Pro నన్ను అడిగితే నాట్ ఓన్లీ గేమింగ్, ఓవరాల్ డీసెంట్ మొబైల్ కూడా, ఆల్రౌండ్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా. దాన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి గేమింగ్ కాకుండా నార్మల్గా అన్న ఒక మంచి మొబైల్ చెప్పన్నా, కొంచెం మేము బేసిక్గా యూజ్ చేస్తాం, పెద్ద గేమ్స్ ఏం ఆడం అని అనుకుంటే మాత్రం రెడ్మీ Note 13 Pro Plus. అదేంటన్నా రివ్యూలో కొనొద్దని చెప్పావు కదా, అది కూడా ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్లీ యాజ్ ఆఫ్ నౌ మాత్రమే, అది కూడా మీకు చాలా అర్జెంటుగా ఉంది అనుకుంటే రెడ్మీ Note 13 Pro Plusని ఆల్రౌండర్గా కన్సిడర్ చేయొచ్చు. వెరీ సూన్ దీనికి కొట్టే మొబైల్ చాలా వస్తాయి, అందులో డౌట్ అయితే లేదు.
ఎందుకంటే మాత్రం ఇది మనకి 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ AMOLED 12-bit ప్యానల్తో తీసుకొస్తుంది అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మెయిన్గా హైలైట్స్ ఇందులో మాట్లాడుకుంటే మాత్రం నా దగ్గర ఉంది లెదర్ వేరియంట్ కదా, ఇందులో వేగన్ లెదర్ వేరియంట్ ఉంటుంది. అది బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ అనేది. IP68 రేటింగ్ ఈ సెగ్మెంట్లోనే మీకు ఈ మొబైల్లో అవైలబుల్ ఉంటుంది. సో IP68 మీరు ఎక్కువ వాటర్లో తిరుగుతారు, డస్ట్ అండ్ వాటర్ కండిషన్లో ఉంటారనుకుంటే మాత్రం మీకు ఇది యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ అలాగే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది మీకు. సో అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు. 120 వాట్ ఛార్జర్ ఈ ప్రైస్ రేంజ్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కంటే కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. iQOO Neo 7 Proలో ఉంటుంది, బట్ ఆ తర్వాత ఇందులో కూడా మీకు 127 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలానే మీకు డిస్ప్లేలో 1800 నిట్స్ ఉంటుంది. అవుట్డోర్లో కూడా మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. ఇందులో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది. ఆడియో క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. సో మల్టీమీడియా పరంగా మీకు ఎక్కడ నిరాశపరచదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డిస్ప్లే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ 200 MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. సెల్ఫీ కెమెరా మనకి 16 MP ఉంటుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు. ఖచ్చితంగా కెమెరాని వీళ్ళు అప్డేట్లో ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కెమెరా వైజ్గా చూస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మొబైల్ అయితే కాదు. సో ఖచ్చితంగా కెమెరాని ఇంప్రూవ్ అయితే చేయాలి. మేబీ ఇంప్రూవ్ చేస్తారని అయితే కోరుకుందాం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం MediaTek Dimensity 7200 Ultra అయితే యూజ్ చేశారు. LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 13 5G బ్యాండ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. బట్ కాకపోతే ఇది 32,000 ప్రైస్ పెట్టారు. స్టిల్ నేను మీకు చెప్తున్నాను, మంచి ఫోన్, డే టు డే యూసేజ్ మీకు ల్యాగ్స్ ఉండవు, డిస్ప్లే బాగుంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, అన్నీ బాగున్నాయి. కెమెరా కూడా కొంచెం ట్వీక్ చేస్తే, యావరేజ్ కెమెరా, అంత గొప్ప కెమెరా అయితే కాదు, యావరేజ్ కెమెరా, ట్వీక్స్ చేస్తే బాగానే ఉంటుంది. మరి ఎందుకన్నా రికమెండ్ చేస్తున్నాం అంటే, దీని వేరియంట్ ఏదైతే ఉందో 32,000 వేరియంట్, అది 8+ 256GB వేరియంట్. రియల్మీ 13 Pro Plus 12 Pro Plus చూసినా సరే ఆ వేరియంట్ సేమ్ ప్రైస్లో ఉంది. సో ప్రైస్ వైజ్గా చూస్తే వేరియంట్స్ వైజ్గా సేమ్ ఉంది. బట్ స్టిల్ ఈ మొబైల్ కొంటున్నారంటే మీరు ఒక 2 నుంచి 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నట్లే. ఆ 2-3,000 పర్లేదన్నా, మాకు కరువు డిస్ప్లే వస్తుంది కదా, IP68 రేటింగ్ వస్తుంది కదా, మాకు అవసరం, అది మంచి డిస్ప్లే అంటున్నావు కదా, అది మాకు అవసరం అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. అండర్ 30,000లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్స్ మనకి నథింగ్ నుంచి, iQOO నుంచి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అయితే యాజ్ ఆఫ్ నో ఈ ప్రైస్ రేంజ్లో లేదు. ఉంది ఇది ఒకటే, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది. ఎక్కువ పెడుతున్నారనేది బ్రెయిన్లో పెట్టుకొని మాత్రమే పర్చేస్ చేయండి. ఇవి అండర్ 30,000లో యాజ్ ఆఫ్ నో బెస్ట్ మొబైల్స్. నెక్స్ట్ మంత్ కూడా వీడియో వస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ కూడా వీడియో వస్తుంది. కాబట్టి అర్జెన్సీ లేకపోతే వెయిట్ చేయండి. లేదనుకుంటే మాత్రం గేమింగ్ కెమెరా అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఫోన్స్, మీరు స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు. ఇట్లాంటి సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేశాను, లైక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.